హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేశవ. ఇలాంటి రెడీమేడ్ నెక్కలు వచ్చినప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో, ఎలా దీన్ని ఫిక్స్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం. ఓపెన్ ఎక్కడ ఉంది? దీనికి చేతుల దగ్గర దీనికి చిన్న మార్జిన్ వదలండి. చిన్న మార్జిన్ వదిలి కుట్టుకోవడానికి ఈజీగా ఉండేటట్లు వీటికి వాటికి సపరేట్ చేసేద్దాం. వీటిని అలాగే దీన్ని కూడా చిన్న మార్జిన్ వదిలేసి సపరేట్ చేయండి. ఈ కుట్టు పక్కనే చిన్న ఖర్చు ఉండి ఉండలేదు అనేంత ఖర్చు మాత్రమే ఉంచి మిగిలిన ఎక్స్ట్రా అంతా కూడా తీసేయండి. ఆ డిజైన్ ఎలా ఉందో ఆ డిజైన్ పక్కనే ఉండి లేనంత చిన్నది, చాలా చిన్నగా మార్జిన్ ఉంచుకొని మనకి చాలా అనుమానం రావచ్చు, ఇంత చిన్నది ఉంచారు కదా జారిపోతుందేమో అని. ఈ క్లాత్లు ఏం జారవండి, జస్ట్ అలా అంటించే కాబట్టి ఏం కాదు. అలాగే చిన్న ఖర్చు ఉంచేసి దాన్ని రెడీ చేయండి. అలాగే మిగిలిన పార్ట్స్ కూడా అదే విధంగా తీసుకుందాం. సెంటర్ దీనికి కూడా ఫ్రంట్ నెక్ కోసం ఇది చిన్న మార్జిన్ నుంచి జాగ్రత్తగా తీసుకోండి. ఖర్చులు కట్ అయిపోతే మళ్ళీ కుట్టడానికి ఇబ్బంది అవుతుంది. ఇవతల దీనికి అంటే అలా సన్నగా కచ్చించుకొని మొత్తం తీసేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వన్ సైడ్ పాదాన్ని తీసుకొని ముందు పాదం మారుద్దాం. పాదాన్ని మార్చుకొని ముందు హ్యాండ్స్ సెంటరింగ్ చూద్దాం. సెంటరింగ్కి ఒక మార్క్ పెట్టండి. దీనికి సెంటర్ చేసుకొని సెంటరింగ్కి ఒక మార్క్ పెట్టండి. మార్క్ పెట్టుకొని
హ్యాండ్స్ తీసాం కదా, హ్యాండ్స్ పీస్కి సెంటర్కి ఈ ఫ్లవర్ వచ్చే విధంగా, సెంటర్లోకి కరెక్ట్గా ఆ ఫ్లవర్ వచ్చే విధంగా ముందు దీనికి రివర్స్లో కుట్టండి. ఇప్పుడు ఖర్చు అనేది ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోద్ది. కరెక్ట్గా దాని ఒడ్డు మీద కుట్టు పెట్టియండి. ఇలా రివర్స్లో పెట్టుకొని దాన్ని ఇలా తిప్పితే పైకి వస్తుంది. గోర్ ఎక్కడ తగలనివ్వకండి. గోర్ తగిలితే దీంట్లో ఉన్న స్ప్రింగ్ అయ్యే మెటీరియల్ అంతా కూడా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా తిప్పుకొని మనం ఎక్కడైతే చిన్న మార్జిన్ ఉంచామో ఆ మార్జిన్ మీద కరెక్ట్గా కుట్టు పెట్టుకోండి. ఆల్రెడీ కంపెనీ వాళ్ళు చిన్న లైన్ ఇస్తారు, ఆ లైన్ ప్రకారం ఆ లైన్ మీద కుట్టు పెట్టుకోండి. పాదాన్ని చేతితోటి నడుపుతూ కుట్టుకోవాలి. ఏ డిజైన్ అయితే ఉందో ఆ డిజైన్ ప్రకారం మిషన్ని మూవ్ చేస్తుండాలి. ఈ విధంగా హ్యాండ్స్ ఫిక్స్ చేసుకుందాం. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా ఫిక్స్ చేసేస్తాం. రెండో పార్ట్ దీనికి కూడా సేమ్ అదే దీనిగా నీట్గా కుట్టు పెట్టేసుకొని జస్ట్ మనం దాన్ని అది ఏ షేప్ అయితే ఉందో ఆ షేప్ తిరిగితే చాలు. చివరి దాకా పెట్టేసుకొని ఇది తీసేద్దాం. ఇలా నీట్గా ఉంటుంది. దారాలు కట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్కి వెళ్దాం. ఫ్రంట్కి ఈ పీస్ నెక్ పీస్ అంటించాలి. కరెక్ట్గా ఈ రౌండ్కి ఆ రౌండ్ వచ్చే విధంగా అంటించుకోవాలి. కంపెనీ రౌండ్లు తేడా ఉంటాయి, దాన్ని మనమే అడ్జస్ట్ చేసుకోవాలి. జస్ట్ అలా వచ్చేటట్లు అడ్జస్ట్ చేసుకుందాం. దీనికి చేతులకు వేసినట్టే రివర్స్లోంచి వేసుకుందాం. ముందు మెడ మొక్క అనేది క్రాస్ మొక్క తిక్కేసుకొని మెడ రెడీ చేసేసుకొని ఇప్పుడు ఇది వచ్చుకుంటే ఈజీగా అయిపోతుంది పని.
సరే కంపెనీ రౌండ్ ఫుల్ రౌండ్ ఇచ్చేసాడు, ఇది సెట్ అవ్వదు, దాన్ని మనం జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి. అలాగే కిందికి వేసుకుంటే దీని అందం ఉండదు కాబట్టి అది ఉండవలసిన డిస్టెన్స్లోనే ఉండాలి. జాగ్రత్తగా ఇది ఫిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు బ్యాక్ సంగతి చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం బ్యాక్ తీసుకొచ్చాం కదా, బ్యాగ్ నెక్ మనకి ఎంత కావాలో ఇక్కడ కాట్లు పెట్టుకొని ఉంచుకున్నాం. ఆ కాట్ల దగ్గరికి దీన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ సెంటరింగ్ అనేది సెంటర్ మనకు తెలియడానికి ఒక కుట్టు పెట్టుకొని రెడీగా ఉంచుకుందాం. ఈ కుట్టు దగ్గరికి దాన్ని అడ్జస్ట్ చేయాలి. ఇది కొంచెం వైడ్ ఉంటాయి కాబట్టి వెళ్ళిపోతుంటాయి, పెద్ద సైజ్ అట్లా సరిపోతాయి, చిన్నవి అయితే కొంచెం మనం దగ్గరికి చేసుకోవాలి. సో దీన్ని కరెక్ట్గా ఆ డిస్టెన్స్కి ముందు కుట్టి పెట్టదు. ఆ డిస్టెన్స్కి కదలకుండా సెంటరింగ్ చూసుకుంటూ ముందు కదలకుండా ఒక కుట్టి పెట్టాలి. ఆ డిజైన్ పక్క నుంచి కుట్టి పెట్టండి. ఇక్కడ నుంచి దీనికి ఎంతైతే డిస్టెన్స్ ముందుకు కావాలో అంత ముందుకి దీన్ని జరుపుదాం. నెక్ బ్రాడ్ అవ్వకుండా దీన్ని కొంచెం ముందుకు జరుపుకొని చేసుకోవాలి, లేదంటే నెక్ బ్రాడ్ అయిపోయే అవకాశం ఉంటుంది. అది బ్రాడ్ అవ్వకుండా ఉండాలి అంటే కొంచెం దీన్ని ముందుకు సెట్ చేసుకుందాం. చిన్న సైజు బ్లౌజులకి అయితే ఈ విధంగా తగ్గించుకోవాలి, పెద్ద సైజు అయితే పర్వాలేదు, నెక్ వైడ్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. చిన్న సైజు వాటికి మాత్రం కొద్దిగా తగ్గించుకొని చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇది కంటిన్యూ కిందకి మళ్ళీ దాన్ని అతుక్కుంటూ వెళ్ళిపోవాలి. అది దానికి అలా ఎడ్జ్లోనే కదలకుండా నీట్గా కుట్టి పెట్టించుకోవాలి. పక్కన స్టోన్స్ మీదకి వెళ్ళకుండా చూసుకోండి, స్టోన్స్ మీదకి వెళ్ళా సూదిరిగిపోద్ది.
కరెక్ట్గా మనకు కావాల్సిన సైజు ముందు దీన్ని అతికించేసి రెడీ చేసుకోవాలి. మనకు కావాల్సిన సైజులో దీన్ని అతికించేస్తాం. ఎక్కడైనా కుట్టు బాగలేదు అనిపిస్తే కనుక రెండో కుట్టు పెట్టండి, ఎందుకంటే ఇది చాలా కాలం ఉండాలి కనుక. దీనికి కావాల్సిన సైజులో దీన్ని ఫిక్స్ చేస్తాం. ఇప్పుడు దీనికి లోపలికి మొక్క తిప్పుకోవడానికి ఈ నెక్క ముక్క ఎంత అయితే ఉందో అంత పీస్ తీసుకోండి. అంత పీస్ తీసి దీని మీద పరుచుకొని వెనక్కి మనం ఆల్రెడీ కుట్టు పెట్టుకుని ఉంచుకున్నాం కదా, ఆ కుట్టు మీద నుంచి మళ్ళీ ఇంకో కుట్టు రెడీ చేసుకోండి. ఇప్పుడు లోపలికి మనం కుట్టు పెట్టుకొని రెడీగా ఉంచాం కదా ముందు అంటించుకోవడానికి, మళ్ళీ అదే కుట్టు మీద కుట్టు పెట్టేయండి. మనకు ఆల్రెడీ ఇక్కడ కుట్టు ఉంది కాబట్టి కరెక్ట్గా మనకు అంచనా దొరుకుతుంది. ఆ కుట్టు మీద కుట్టు పెట్టుకుని వెళ్ళిపోవడమే. ఇప్పుడు మనకి దీనికి ఖర్చు కత్తిరింగ్ చేసుకుందాం. ఆ చుట్టుపక్కల మనకి ఎంత ఖర్చు కావాలో అంత కత్తిరించుకొని కార్నర్స్తోని చిన్న కాట్లు పెట్టుకోండి. ఈ రౌండ్లు తిరగడానికి అక్కడక్కడ చిన్న నాట్స్ పెట్టండి. ఈ పీస్ని లోపలికి తిప్పేద్దాం. కరెక్ట్గా లోపలికి తిప్పేసి గోరుతోటి ఇలా సాఫ్ట్ చేసుకోండి. ఆల్రెడీ మనం నాట్స్ పెట్టుకొని ఉంచుకున్నాం కాబట్టి ఈజీగానే తిరిగిపోతుంది. ఈ లోన్ పీస్కి ఎంతైతే పీస్ మనకు వెడల్పు ఉంచుకొని మిగిలిందంతా కత్తిరించేసి హెమ్మింగ్ చేసేసుకోవచ్చు. ఇలా వస్తుంది. ఇది కదలకుండా ముందు దీని మీద ఒక స్టిచ్ పెట్టేద్దాం. పాదం మార్చేద్దాం. ఆ లోపల పీస్ మనకు బయటికి కనపడకుండా దాన్ని లోపలికి నొక్కేసి ఈ స్టోన్స్ మధ్యలోంచి జాగ్రత్తగా సూది ఎక్కడ దెబ్బ తినకుండా ఆ స్టోన్స్ మధ్యలోంచి ఒక కుట్టు పెట్టచ్చు. ఇప్పుడు కుట్టు కూడా మనకి బయటికి కనపడదు, స్టిచ్ అనేది బయటికి కనపడదు.
మనం వెనక్కి వేసుకున్న పీస్ అనేది ఇక బయటికి రాదు, లైఫ్లో ఎప్పటికీ రాదు. ఇలా జాగ్రత్తగా సర్దుకొని ఆ స్టోన్స్ పక్కనే ఇక్కడ కుట్టు కనబడకుండా లోపలికి వెళ్ళిపోతుంది. కానీ ఇలా కుట్టు పెట్టేటప్పుడు స్టోన్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ కుట్టండి, లేదంటే సూది బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది, చేయి కూడా దెబ్బతింటుంది. సో ఈ విధంగా ఇది పెట్టుకోవాలి. దీనికి ఎక్స్ట్రా వెనకాల పీస్ ఉంది కదా, దీనికి మనకు కావాల్సిన సైజు ఉంచుకొని మిగిలింది కట్ చేసేసుకుందాం. ఇది లైట్గా హెమ్మింగ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇలా మడిచి హెమ్మింగ్ చేసేసుకుంటే అయిపోతుంది. సో రెడీ టు నెక్ అనేవి ఇలా ఫిక్స్ చేసుకోవాలి. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.